తీసాడు. రీ గాజులు తొడుక్కున్నావేంట్రా? ఈడేంటి డీ జోడీలో డ్యాన్స్ చేసినట్టు చీర కట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు. మా బాబు 4 రోజుల నుంచి వచ్చకెళ్తలేదండి. సూకరో బచ్చా సూకరో. ఇదేంటండి మా బాబు పోయింతారంటే నాకు పోయించారు. పకిరి గారు, మీది ఎందుకు ఇక్కడికి వచ్చింది? మా ఊడికి దెయ్యం పట్టిందేమో అని అనుమానంగా ఉంది పకిరి గారు. బిస్మిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. శైతాన్ ఉచ్చపోసుకుపోయింది. ఎక్కడైతే మీ వాడు ఆ మేకుని తీసాడో ఆ చోటికి మనది వెళ్తుంది. రే చెయ్యొదలమని చెప్పానా? అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. శైతాన్, నా మాట విని నువ్వు ఈ జాడిలోకి వచ్చేయ్. నేను రాను. శైతాన్, నువ్వు అసలు ఈ బాడీలోకి ఎందుకు వచ్చావు చెప్పు. ఈ బాడీ బొంతకోళ్ళ భలే ఉంది, అందుకే వచ్చాను. నువ్వు అసలు ఎందుకు చచ్చావు? నీ చావుకి కారణం ఏమిటి చెప్పు. నా చావుకి కారణం ఏంటంటే నేను కార్తీక దీపం సీరియల్ చూస్తూ నేను మా ఇంట్లో దీపం వెలిగించేదాన్ని. మొగల రేకుల సీరియల్ చూస్తూ పూతరేకులన్నా వేసేదాన్ని అక్క. అమ్మా లేదు, టీవీలో వంటలక్కను చూస్తూ వంటలు కూడా వండేదాన్ని. చక్రవాకం సీరియల్ చూస్తూ చక్ర పొంగలేం చేయలేదా అక్క? అమ్మా పకీర్ గారు, త్వరగా కాంచనక్కను బంధించండి, లేకపోతే నా గోవలు వాయించేస్తుంది. ముందు నీది మూసుకో. మూసుకోవాలా? ఏంటది? నోరా? అలాగేనండి. నువ్వు చెప్పు, అసలు ఏమి జరిగింది? కార్తీక దీపంలో డాక్టర్ బాబు లాగా మా ఊరిని కూడా డాక్టర్ చేద్దాం అనుకున్నాను. కానీ మా ఆయన నేను టీవీ సీరియల్ చూస్తూ వంటలు తగలేస్తానని చెప్పేసి టీవీ తీయించేశాడు. నేను ఎంత బతిమాలినా మళ్ళీ ఆ టీవీ పెట్టించలేదు. అందుకనే నేను ఆ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. నాకు బీపీ ఉందని తెలిసినా సరే బెండకాయ కూరలో ఉప్పు ఎక్కువ వేసుకుని తినేసి బీపీ ఎక్కువై చచ్చిపోయాను. నీది చేసింది చాలా పెద్ద తప్పు. ఇంట్లో టీవీ లేకపోతే ఫోన్లో సీరియల్ చూడాలి కానీ ఇలా చచ్చిపోకూడదు. ఈ ఐడియా నాకు రాలేదు పకీరు, నెక్స్ట్ జన్మలో ట్రై చేస్తాను. నువ్వు ఈ జాడిలోకి రాకపోతే నీ మీద ఈ నీళ్ళని చల్లుతాను. త్వరగా వచ్చేయ్. నువ్వేం చేసినా నేను రాను. దీనిని తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి, లేకపోతే మళ్ళీ ఆ శైతాన్ వస్తుంది. అలాగే అండి పకీర్ గారు. ఈ తాయెత్తుని నీ చేతికి ఎట్టి పరిస్థితుల్లోని బయటకు తీయకు. తీస్తే మళ్ళీ ఆ శైతాన్ నీ మీదకి వస్తుంది. అలాగే పకీర్ గారు. ఇక మీరు వెళ్ళండి, అంతా అల్లా చూసుకుంటాడు. కాంచనక్కకి అన్యాయం జరిగింది. ఎలాగన్నా కాంచనక్కకి న్యాయం జరిగేలా చూడాలి. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది, ఈ తాయెత్తుని తీసేయాలి. शैतान फिर से आ गया. ఈడేంటీడు గుడ్డోడు గంతలు కట్టినట్టు గెంతుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రే మనోజ్, రే ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగరా. శ్మశానంలోకి. శ్మశానంలో ఏమన్నా సరిగంప ప్రోగ్రామ్ జరుగుతుందేంట్రా? ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. అయినా నిన్నే కదరా కష్టపడి కాంచన వదిలించావు, మళ్ళీ శ్మశానంలో సమావేశాలు మనకు అవసరమారా? పదరా ఇంటికి వెళ్ళిపోదాం. శ్మశానంలో నాకు పని ఉంది, నేను రాను, వెళ్ళు. రే ముండోళ్ళ ముందుకెత్తావేంట్రా? రారా వెళ్ళిపోదాం. నా చెయ్యే పట్టుకుంటావా? ఇలాగే ఒకడు నా చెయ్యి పట్టుకున్నాడని వాడి తలకాయ నరికేసా. వామ్మో, ఎవడాడు? డాక్టర్ గాడు. జ్వరం ఎంతుందో చూస్తానని చెప్పేసి చెయ్యి పట్టుకున్నాడు. నాకు నచ్చలా, అందుకనే కత్తితో ఆడి తలకాయ నరికేసా. నరికేసావా? పంపు తీసాడు, పోయాడా? లేదు, నరికే టైంకి తలకాయ కింద పెట్టాడు, జుట్టు మాత్రమే కట్ అయ్యింది. వాడు డాక్టర్ కాబట్టి తలకాయ నరికాను,
అదే వేరే వాడయి ఉంటే ఏం నరికేదాన్నో నాకే తెలీదు. వామ్మో, శ్మశానంలో శవాల్లా మారిన ఆత్మల సమావేశానికి సమయం అయ్యింది. నా దారికి అడ్డురాకు, వెళ్ళో. నువ్వు ఆ డాక్టర్ది నరకగలవు గాని నాది నరకలేవు. ఎందుకు నరకలేను? ఎందుకు అంటే నాకు లేదు కాబట్టి. ఏంటది? జుట్టు. చుట్టా? మర్యాదగా నీది ఈ అబ్బాయిని విడిచిపెట్టి వెళ్తాది, లేకపోతే నీది కహాని నాది కథం చేస్తుంది. పకీర్ గారు, నాదొక చిన్న సందేహం అండి. మీరు ఆ కహానీని కథం చేస్తే పోయేది కాంచనా కాదు కదండి, మా కోతిగాడు. కంగారు పడకు, నాది కాంచనాన్ని బెదిరిస్తుంది. మీ వాణ్ణి కాపాడడం కోసమే నేను ఇట్లా చెప్పింది. నువ్వు బయటికి రాకపోతే నాది ఎలాగన్నా నీది కథం చేస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కానీ మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తా. రమేష్, నేను ఇక్కడున్నానేంట్రా? నిజం చెప్పరా, నన్ను కిడ్నాప్ చేసి నా కిడ్నీల్ని ఇడ్లీలో అమ్మేసుకుని చెగోడీలు కొనుక్కుందామని ప్లాన్ వేసావు కదరా? అవును కదా, నీ కిడ్నీలు అమ్మేస్తే కోట్లు వచ్చేస్తాయి. మరి నీ కిడ్నీలు కొట్టేసి కిజికిస్తాన్ వెళ్ళి కెసినో ఆడదామని ప్లాన్ చేశాను. లేకపోతే ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఇంత అర్ధరాత్రి పూట ఒక్కడవే వచ్చేసుకోవాలంటేనే పడిపోద్ది నీకు. ఇంకొకరిని తోడుగా తీసుకెళ్తావు. అలాంటిది ఒక్కడవే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నాకేదో తేడా అనిపించి ఆపాను నిన్ను. అయినా నీ చేతికి పకిరిగారు కట్టిన తాయెత్తేదిరా? తాయెత్తా పడుకున్నప్పుడు పక్క ఎముకల్లో గుచ్చుకుపోతుందని పీక అవతల పడేసానే. నీది చాలా పెద్ద తప్పు చేసింది. ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు. నిన్ను ఆ అల్లాయే కాపాడాలి. ఒరే పకిరిగారి చేతులు ఎత్తేహర్రా, ఇంక మనం శవాలైపోవడం ఒకటే బాకీ. ఒరే, ఇందాక పకీర్ గారు ఉన్నారని నేను చెప్పలేదురా. పాప మా కాంచన కార్తీక దీపం క్లైమాక్స్ చెప్తూ చూడకుండా చచ్చిపోయిందిరా. అందుకనే ఇలా ఆత్మ తిరుగుతుంది. మనం కాంచనక్కకి ఎలాగన్నా హెల్ప్ చేసి కాంచనక్క ఆత్మకే ఎలాగన్నా మనం శాంతి కలిగించేలా చూడాలరా. అవునారా నాన్న? అయితే కాంచన ఫ్యామిలీ మొత్తాన్ని బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ తీసుకెళ్దాం రా, అక్కడ న్యాయం జరుగుద్ది. మరి నేను సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావంటారు నువ్వు. ఎవడరా కామెడీ చేసేది? ఎవడో నువ్వేదో పెద్ద సమాజ సేవకుల్లాగా చెట్టుకున్న మేకులు లాగేసి వచ్చిన కాంచన కష్టాలు తీర్చేస్తానంటావు. ఆ కాంచన వచ్చిందంటే నీకేం పోయిందిరా, నా గోబలో వాయించేస్తుంది. ఊరి అలా కాదు రమేష్, కార్తీక దీపం కల్ట్ ఫ్యాన్స్ అయిన మనమే కాంచనక్క కష్టాలు తీర్చకపోతే ఇంకెవరు తీర్తారు చెప్పరా? హీరో వెళ్ళిన కొట్టుకుని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు నువ్వు కాంచన కలిసి నాకు ఏదో రోజు దండేస్తారా. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుద్దా? సరే, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. ఊరి అర్జెంట్గా కాంచనక్క ఆయన అంటే బావ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలరా. ఊరి వరుసలు కలిపేసుకుంటున్నావేంట్రా? వాసిపోద్దేమో చూసుకోరా. ఏం పర్లేదు, నేను ఉన్నాను కదరా. ఇప్పుడు నుంచి మన సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్. ఊరి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కాంచనాల ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు కదరా. అందుకే కాంచన అడిగి కలర్ ఫోటో తీసుకొచ్చాను రా. అలా అయితే కళ్ళు మూసుకుని కనిపెట్టచ్చు పదా. ఊరి సెర్చ్ ఆపరేషన్ అని చెప్పి ఈ జాతరలో తీసుకొచ్చావేంట్రా? ఈ జాతరలో జల్డేసి పడితే ఎలాంటి జంబల హాటుకైనా సరే దొరికేస్తాడరా. ఎందుకు ఏడుస్తున్నావురా నాన్న? చెప్పమ్మా. రే, జాతరలో జరిగొడ్లాగా ఈ పిల్ల ఉంటాడు కూడా తప్పిపోయి ఉంటాడురా, అందుకే ఏడ్చేస్తున్నాడు. బాబు, ఏడకుండా మీ బాబు ఎక్కడ ఉన్నాడో చెప్పమ్మా, లేకపోతే బుగ్గలు పిసికిగలను. జాతర మొత్తం తిరిగితే జీళ్ళు దొరకలేదని చెప్పి నన్ను ఇక్కడ నుంచి వచ్చకెళ్ళారు అంకుల్ మా నాన్న. నన్ను అంకుల్ అంటావా? నిక్కరికి పైసకెట్లు వేసేయగలను, జాగ్రత్త. ఏది ఒకసారి మావయ్య అనమ్మా. మాయా ఏది ఇంకొకసారి అనమ్మా. మాయా ఎవరు బాబు మీరు? బుడగలు అమ్ముకోవడానికి వచ్చి మా బాబుని భయపెడుతున్నారా? రే, మీ బావరా? ఒరే అవునరా, అచ్చం ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడు. నీ అబ్బ, ఫోటోలో ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తి ఒక్కలే అయినప్పుడు ఒకేలా ఉంటారు కానీ ఒసామా బిన్ లాడెన్ లాగా వేరువేరుగా ఉంటారేంట్రా? బాబు ఎవరమ్మా మీరు? మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు. మేము కాంచనక్క క్లాస్మేట్స్ అండి, మిమ్మల్ని కలుద్దామని ఇక్కడికి వచ్చాం. చూడడానికి ముచుకు కూడా ఎరగొట్టలేని లేత బెండకాయల్లో ఉన్నారా? మీరు మా భారీ క్లాస్మేట్సా? అవును అంకుల్, బాలమెరుపులాగా మేమిద్దరం ముసల బాల్యం అంటే కుర్రోళ్ళ కనబడతాం అన్నమాట. అయినా అన్ని ఎందుకు అడుగుతున్నారండి? పదండి, మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికా? పరిచయమే 10 నిమిషాలు కూడా అవ్వలేదు, మా ఇంటికి ఎందుకు? అదేంటండి అలా అంటారు? చాలా కాలం తర్వాత చుట్టాలు కనబడితే కనీసం ఇంటికి పిలిచి కాఫీ ఇవ్వరా? మా కాంచన అక్క ఆయన ఎంత పిసిని కుట్టాడు అనుకోలేదు. ఈ విషయం నేను ఊరందరికీ చెప్పేస్తాను.
బాబు బాబు ఆగండి, కాఫీయే కదా, ఇంటికి రండి ఇస్తాను. బాబు మీరు టీవీ చూస్తుండండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకుని వస్తాను. చూసావారా, కాంచన చచ్చిపోకముందు కేబుల్ టీవీ వేయించలేదు కానీ ఇప్పుడు మాత్రం 32 ఇంచెస్ కలర్ టీవీ కొనుక్కుని ఎలా చూస్తున్నాడో చూడు. అదే చూస్తున్నాను. అయ్యి బాబోయ్, ఇల్లు కాంచన వచ్చేసినట్టుంది. ఏం జరుగుద్దో ఏంటో. ఇదిగోండి బాబు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి మిమ్మల్ని చిన్న మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? పర్లేదు అడుగు బాబు. ఇంతకీ కాంచనకి ఎలా చచ్చిపోయిందండి? వాడేం చెప్తాడు, నేను చెప్తా. టీవీ సీరియల్ చూస్తున్నానని చెప్పి టీవీ తీయించేసి కాంచనాని వీడే చంపేశాడు. ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? నిజం మాట్లాడుతున్నా. అంకుల్, మీరు మాట్లాడుతుంది కాంచనతో. మా ఓడి ఒంట్లోకి కాంచన ఆత్మ వచ్చేసింది. అవునా? కాంచనా? నిజంగా కాంచనా నేనా? నాతో మాట్లాడొద్దు. నీకు ఇష్టం లేని సీరియల్ చూస్తున్నానని చెప్పి నాకు ఎంతో ఇష్టమైన టీవీని బయటపడేశావు. అందుకే నేను బెండకాయ కూరలో ఉప్పు ఎక్కువ వేసుకుని తిని చచ్చిపోయాను. అయ్యో, నువ్వు ఊహించిన తప్పు కాంచనా. నేను నీ పుట్టినరోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఆ పాత టీవీ అమ్మేసి కొత్త టీవీ తెద్దామని వెళ్ళాను. అంతలోపే నువ్వు బీపీ ఎక్కువ చచ్చిపోయాను కాల్ వచ్చింది. నేను ఎంత బాధపడ్డానో తెలుసా నీకు? నిజమా? అయ్యో, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎన్నాళ్ళు కలిసి ఉన్నాం కానీ నీ మనసును అర్థం చేసుకోలేకపోయానండి. అయినా నువ్వు ఇప్పుడు అంత బాధపడి ఏం ఉపయోగం కాంచనా. నీకు ఇష్టమైన కార్తీక దీపం లాస్ట్ ఎపిసోడ్ వస్తుంది. నేను కొన్న కొత్త టీవీలో ఒకసారి చూడు. నా ఆఖరి కోరిక తీరిపోయింది. ఇంకా నాకు ఈ లోకంతో పని లేదు. నా ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. రే రమేష్, ఏమైందిరా? రే, కాంచన ఆత్మ కోరిక తీరి ఆత్మ పరమాత్మలో కలిసిపోయిందిరా. ఇంక మనం భయపడాల్సిన పనేం లేదు. సూపర్ రా బాబు, ఇంక మనం ప్రశాంతంగా పడుకోవచ్చు. అంకుల్ గారు, మేము ఇంకెళ్ళిపోతున్నాం అండి. చాలా థ్యాంక్స్ బాబు, మా కాంచనాన్ని పరలోకానికి పంపినందుకు. బయలుదేరండి. ఎలా అయితే కాంచన ఆత్మ పరలోకాన్ని పంపించేసాను రా, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. ఇంకా నా గోబల్ సేఫ్. రే ఆగరా, ఇక్కడ ఏదో బొమ్మలా ఉందేంట్రా? రే, ఈ బొమ్మ చాలా భయంకరంగా ఉందిరా. మనకి ఎందుకు దాన్ని అక్కడ పడేరా, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు ఉండరా, దీన్ని తీసుకెళ్ళి నా పిల్ల గిఫ్ట్గా ఇచ్చారనుకో, ఏం ప్రెస్ అగ్గిచ్చేద్దే. హగ్గు కాదు, వాంతి కక్కుంటది. అయినా ఈ బొమ్మను చూసేవారా, చేతబడి బొమ్మలో ఎంత దరిద్రంగా ఉందో. రే, నేను కుక్కలా మురుగుతుంటే నువ్వు కిక్కురు అనుకున్నా నుంచున్నావేంట్రా? రే, ఏమైందిరా మనోజ్? ఏమైందిరా? మనోజ్ కాదురా, గంగా. గంగానా? కొత్త దయ్యమా?